జై శ్రీమన్నారాయణ. నేను మీ వాణి సత్యాన్ని శ్రీ విష్ణు పరివార్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. జై శ్రీమన్నారాయణ అండి. జై శ్రీమన్నారాయణమ్మ. ఓం ఆదిత్యాయ నమః. ఈరోజు మనం ఆదిత్య హృదయం స్తోత్రం నేర్చుకున్నాం. సునీత ఆదిత్య హృదయం ఫస్ట్ శ్లోకం. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. తతో పైన పొల్లుంది, యుద్ధ దా కింద ధ మహాప్రాణం ఉత్తక్షరం ఉంది, ద్విద్వాక్షరం గట్టిగా పలకాలి. పరిశ్రాంతం షా శంకరుల్లో షా దీర్ఘాక్షరము, దాని కింద రకారం ఉంది. పరిశ్రాంతం సమరే పైన పొల్లు, చింతయా దీర్ఘాక్షరం, స్థితం సా కింద హ మహాప్రాణం ఉత్తక్షరం ఉంది. రావణన్ తర్వాత జాగ్రత్త ఉంది కాబట్టి ఈ అనుస్వరాన్ని నకారం లాగా పలుకుదాం. రావణన్ జాగ్రత్త గా కింద రకారం, దృష్ట్వా షణ్ముఖంలో షా కింద టా ఉంది, అల్పాక్షరమే, వకారం కూడా ఉంది, సంయుక్తాక్షరం. లైట్ గా పలకాలి. దృష్ట్వా యుద్ధాయ దా కింద ధ మహాప్రాణం ఉంది, సముపస్థితం సా కింద థ మహాప్రాణం ఉందమ్మా. ఇప్పుడు పదాలు చూసుకుందాము. తతో యుద్ధ తతో యుద్ధ తతో యుద్ధ పరిశ్రాంతం 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 సమరే చింతయా సమరే చింతయా సమరే చింతయా స్థితం 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 రావణన్ 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 జాగ్రత్తో దృష్ట్వా జాగ్రత్తో దృష్ట్వా జాగ్రత్తో దృష్ట్వా యుద్ధాయ 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 సముపస్థితం సముపస్థితం సముపస్థితం. ఇప్పుడు ఆఫ్లైన్ చూద్దామమ్మా. తతో యుద్ధ పరిశ్రాంతం తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం సమరే చింతయా స్థితం రావణం జాగ్రత్తో దృష్ట్వా రావణం జాగ్రత్తో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. యుద్ధాయ సముపస్థితం. ఇప్పుడు లైన్ వైజ్. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రత్తో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. రావణం జాగ్రత్తో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. ఫుల్ శ్లోకం ఇప్పుడు మీరు నేను కలిపి చదువుతాము. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రత్తో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. రెండో శ్లోకం చూద్దామమ్మా. దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్య బ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషిః. దైవతైశ్చ శంకర్లో షా కింద చా ఉంది, సంయుక్తాక్షరం. దైవతైశ్చ సమాగమ్య మా కింద యకారం సంయుక్తాక్షరం. ద్రష్టు దా కింద రకారం సంయుక్తాక్షరం. అలాగే షణ్ముఖంలో షా కింద టా ఉంది, రెండు కూడా సంయుక్తాక్షరాలు. ద్రష్టు మభ్యాగతో
భా ఒత్తక్షరం, దీర్ఘాక్షరం, దాని కింద యకారం ఉంది, సంయుక్తాక్షరం. రణం ఉపాగమ్య, మా దీర్ఘాక్షరం తర్వాత అవగ్రహం కూడా ఉంది, కొంచెం ఎక్కువ దీర్ఘం పెట్టాలి. కింద యకారం ఉంది, సంయుక్తాక్షరం. ఉపాగమ్య బ్రవీద్రామం, బ్రవీ బా కింద రకారం. ద్రామం దా కింద కూడా రకారం. ఇక్కడ మగస్త్యో ఉంటే మనము మాని విడగొట్టేసుకున్నాం. ప్లస్ ఆ ఇజ్ ఈక్వల్ టు మా. సో బ్రవీద్రామం. అగస్త్యో సా కింద తకారం, యకారం కూడా ఉన్నాయి, సంయుక్తాక్షరం. అగస్త్యో భగవాన్ ఋషి, భా మహాప్రాణం, భగవాన్ లో భా మహాప్రాణం. ఋషి లాస్ట్ కి విసర్గలు ఉన్నాయి, హీ అవుతుందన్నమాట. చూద్దామమ్మా సునీత. దైవతైశ్చ, దైవతైశ్చ దైవతైశ్చ సమాగమ్య, సమాగమ్య సమాగమ్య ద్రష్టు 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 మభ్యాగతో, మభ్యాగతో మభ్యాగతో రణం 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 ఉపాగమ్య, ఉపాగమ్య ఉపాగమ్య బ్రవీద్రామం, బ్రవీద్రామం బ్రవీద్రామం అగస్త్యో 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 భగవాన్ 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 ఋషి. ఋషిః ఋషిః వెరీ గుడ్ అమ్మా. ఆఫ్లైన్ చూద్దాం. దైవతైశ్చ సమాగమ్య, దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం, ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్యాబ్రవీద్రామం, ఉపాగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషి. అగస్త్యో భగవాన్ ఋషిః. ఫుల్ లైన్ చూద్దాం. దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం, దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్యాబ్రవీద్రామం, అగస్త్యో భగవాన్ ఋషి. ఉపాగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషిః. ఇప్పుడు మొత్తం శ్లోకం ఇద్దరం కలిపి చదువుదాం. దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం, ఉపాగమ్యాబ్రవీద్రామం, అగస్త్యో భగవాన్ ఋషి. మూడో శ్లోకం చూద్దామమ్మా. రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం, येन सर्वानरीन् वत्स समरे विजयिष्यसि. రామ రామ మహాబాహో శృణు గుహ్యం, హా కింద యకారం, గుహ్యం సనాతనం, येन సర్వానరీన్, సర్వాన రా దీర్ఘాక్షరం ఒకారం ఉంది, రీన్ పైన పొల్లు ఉంది, వత్స తా కింద సకారం, సమరే విజయిష్యసి షణ్ముఖంలో షా కింద యకారం ఉంది, సంయుక్తాక్షరం. ఇప్పుడు పదాలు వైజ్ నేర్చుకుందామమ్మా. రామ 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 మహాబాహో
महाबाहो महाबाहो शृणु गुह्यं शृणु गुह्यं शृणु गुह्यं सनातनं 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 येन 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 सर्वानरीन् 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 वत्स 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 समरे 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 विजयिष्यसि 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 ఆఫ్లైన్ చూద్దామమ్మా. రామ రామ మహాబాహో राम राम महाबाहो శృణు గుహ్యం సనాతనం शृणु गुह्यं सनातनम् येन सर्वानरीन् वत्स येन सर्वानरीन् वत्स समरे विजयिष्यसि समरे विजयिष्यसि లైన్ వైజ్. రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం राम राम महाबाहो शृणु गुह्यं सनातनम् येन सर्वानरीन् वत्स समरे विजयिष्यसि येन सर्वानरीन् वत्स समरे विजयिष्यसि ఇప్పుడు మీరు నేను కలిపి మొత్తం శ్లోకం చూద్దాం. రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం येन सर्वानरीन् वत्स समरे विजयिष्यसि आदित्यहृदयं पुण्यं सर्वशत्रुविनाशनं जयावहं जपे नित्यम् अक्षय्यं परमं शिवम्. ఆదిత్య తాకింద యకారం సంయుక్తాక్షరం. హృదయం హృ లైట్ గా పలకాలి. హృదయం. పుణ్యం అణ కింద యకారం సంయుక్తాక్షరం. సర్వశత్రు సర్వలో రా కింద వకారం, శత్రువులో తా కింద రకారం. ఈ రెండు కూడా సంయుక్తాక్షరాలు గట్టిగా పలకాలి. సర్వశత్రు వినాశనం జయావహన్. ఇక్కడ కూడా అనుస్వరం ఉంది, దాన్ని నకారం లాగా చెప్తామమ్మా. జయావహం అన్న కూడా తప్పు లేదు, గ్రామటికల్ గా అన్ను పలికితే ఇంకా బాగుంటుంది. జపే నిత్యం నా కిందన తా కింద యకారం. జపే నిత్యం మా ఉంటే గనక నిత్యం అని రాసుకొని అక్షయ్యం అని రాసుకోండి. అక్షయ్యం పరమం శివం. జై శ్రీమన్నారాయణమ్మ. జై శ్రీమన్నారాయణమ్మ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్స్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి. మీరు అందరూ కూడా లైక్ చేస్తున్నారు. ధన్యవాదాలు. ఉంటాను.